మేము ఎలా చెప్పుకోవాలి? మేము ఎలా గుర్తుపట్టాలి? మాకు మిద్ది మీద ఉన్నవాడు కిందకెందుకు దిగకూడదు? నెంబర్ 1. నెంబర్ 2, పొలములో ఉండువాడు తన బట్టను తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి రాకూడదు. రెండో రాకడకు యుగ సమాప్తికి ముందు సూచన. పొలములో ఉండేవాడు ఇంటికి రాకూడదు. నీ ఇల్లే పొలంలో ఉండేవాడు మరి రాకూడదు. అక్కడ వాడు ఇక్కడికి పొలములో ఉండేవాడు బట్టను తీసుకుంటకు రాకూడదు. ఆకాశంలో ఏం జరుగుతుందో అది ఈరోజు చెప్పేస్తున్నారు. కానీ ఆయన రాకడ గురించి తెలుసా? యేసేమన్నారు చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 54, 55, 56. లూకాసు వార్త 12వ అధ్యాయము 54, 55, 56. జనసమూహములతో ఇట్లనను, పడమటి నుండి మబ్బు పైకి వచ్చినప్పుడు వాన వస్తుందని చెప్పేస్తున్నారే. ఆహా, వెరీ గుడ్. 55. దక్షిణ గాలి విసిరినప్పుడు వడగాలి వస్తుందని చెప్పేస్తున్నారే. వెరీ గుడ్. 56. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి వాతావరణ సూచనలు వింటున్నారు. మీరు గుర్తింపనెరుగుదురుగు. మీరు గుర్తింపనెరుగనేరా? ఎందుకు మీరు ఎరుగలేకపోతున్నారు? గుర్తించలేకపోతున్నారు? ఇటు ఈ కాలము లాక్డౌన్ జరుగుతుంది. కరోనా వైరస్ వచ్చిందంటే యావత్తు ప్రపంచమే ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ ఇంటిల్లో ఉండిపోయారంటే దేవుని వలన ఇది జరుగుతుందని, యేసు చెప్పిందే జరిగిందని, యావత్తు ప్రపంచము లాక్డౌన్కి వెళ్ళిపోతుందని, ఈ ప్రపంచము భయపడిపోయేటటువంటి ఒక వైరస్ ఈ ప్రపంచాన్ని కుదిపి వేస్తుందని యేసు చెప్పింది నిజమంటారా? ఊహించి బైబిల్ రాసిందంటారా? ఊహించి చెప్పింది యేసు ప్రభుదంటారా? చెప్పండి. ప్రపంచంలో ఎవరు చెప్పినవైనా జరిగినా జరగకపోయినా నాకు అనవసరం. బైబిల్ చెప్పినవి, యేసు చెప్పినవి ఖచ్చితంగా జరిగి తీరవలసినదే, జరుగుతుంది. ప్రియులారా, మిద్ది మీద ఉన్నవాడు కిందకెందుకు రాకూడదు? ఎందుకు ఇంటిలో నుండి బయటికి రాకూడదు? వాయు కాలుష్యం కాబోతుందా? పొలంలో ఉండేవాడు ఇంటికెందుకు రాకూడదు? ఈ ప్రయాణంలో కరోనా సోకుతుందా? తెగులు వ్యాపిస్తుందా? మనుషులు రోడ్ల మీద తిరిగితే ప్రమాదం అంటారా? అవునండి. 2000 సంవత్సరాల క్రితం రాకడకు ముందు సూచనలుగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు యావత్తు ప్రపంచం ఏమైపోయిందో తెలుసా? తెగులుకు బలైపోయింది, కరువులకు గురైపోతుంది, నాశనానికి, వేదనలకు. అందుకే బైబిల్లో ఉంటుంది ఇదంతా. మత్తయి సువార్త 24:8. అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. వేదనలు. ఇంటిలో అలా ఉండి ఎన్ని రోజులు? నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల. ఈరోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇంతకాలం లాక్డౌనా? ముందేమో 14వ తేదీ 16 అన్నారు, తర్వాత 30వ తేదీ అన్నారు, తర్వాత 3వ తేదీ అన్నారు, తర్వాత 17వ తేదీ అన్నారు. ఇంకా అలాగ అంటూనే ఉంటారు. బయటికి రాగలవా? బయటికి వచ్చి తిరగగలవా? నన్ను నడిచిన